అధ్యాయం 6 కర్మయోగం. అంశం: త్యాగం అంటే అర్థం. కర్మయోగం అనే మాటకు త్యాగంతో సన్నిహిత సంబంధం ఉన్నది అని సాధారణంగా భావిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయంలోనూ త్యాగాన్ని చాలా ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. సంస్కృతంలో యజ్ఞం అనే పదాన్ని ఆంగ్లంలో తరచుగా సాక్రిఫైస్ అని అనువదిస్తుంటారు. కానీ లోక వ్యవహారంలో సాధారణంగా యజ్ఞం అంటే ఒక దేవతకో కొన్ని ప్రకృతి శక్తులకో ప్రీతి కలిగించేందుకు ప్రాచీన భారతంలో వాడుకలో ఉన్న ఆహుతులు, హోమాలు, ఇతర సంబంధిత సంస్కారాలకు ఇచ్చిన పేరు. అయితే ఈ సంస్కారాలను నిజానికి యజ్ఞం అనకూడదు. యజ్ఞం అన్న మాటకు సరైన అర్థం వేరు. ఒకదాన్ని పొందటం కోసం మరొక దాన్ని త్యజించటం వ్యాపారం. ఏ ప్రతిఫలము ఆశించకుండానే ఒక విషయాన్నో పదార్థాన్నో త్యజించటం యజ్ఞం. సంప్రదాయ సిద్ధమైన యజ్ఞాలకు వాటికుండే హేతువులు, శాస్త్రీయ నేపథ్యము వాటికున్నాయి. యజ్ఞాలు చేయటం వల్ల మనుషులు కొన్ని శక్తులు లేదా కొందరు దేవతల అనుగ్రహం సాధించుకొని తద్వారా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకునేవారు. అలాంటి యజ్ఞ ప్రక్రియలను భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈనాటికి ఆచరిస్తూనే ఉన్నారు. వాటి వలన ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు, వస్తువాహనాది భౌతిక సంపదలు సమకూర్చుకోవటంలో సహాయం లభించవచ్చు. కానీ ఒకసారి మీరు ఆధ్యాత్మిక పదంలోకి వచ్చాక మీకు చిన్న చిన్న ప్రక్రియల్లో, అప్రధానమైన పరిజ్ఞానాలలో, చిన్న చిన్న మతపరమైన సంస్కారాలలో ఆసక్తి ఉండదు. మీ జీవన విధానమే మీకు ఒక యజ్ఞం అవుతుంది. యజ్ఞం అనే పదానికి అన్నీ ఉన్న అర్థాల్లో ఇది అన్నిటికంటే లోతైన అర్థం. ఎవరో ఒక సమర్థుడైన యాజ్ఞికుని పిలిచి ఆయన చేత ఏవేవో సంస్కారాలు, హోమాలు చేయించి తద్వారా కొన్ని శక్తులను మెప్పించేందుకు ప్రయత్నించటంలో మీకు ఆసక్తి పోతుంది. మీ జీవనం అనే ప్రక్రియ మీరు నివేదించే ఆహుతిగా భావిస్తారన్నమాట. ప్రపంచ జనాభాలో కొద్ది శాతం మందైనా జ్ఞానశీలులు కాగలిగితే దానివల్ల ఎందరో ప్రయోజనాలు పొందవచ్చు. ఒకే ఒక్క మామిడి చెట్టు తనకు కాసే ఫలాలను 100 మందికి అందించగలదు. అలాగే మీ జీవితమే ఒక యజ్ఞంగా మారిపోతే దానివల్ల వేలాది మందికి లాభం కలుగుతుంది. చరిత్రలో ఎందరో వ్యక్తులు అలా చేయగలిగారు. ఈశా సంస్థలో నిబద్ధతతో, అచంచలమైన ఏకాగ్ర లక్ష్యంతో తమ యావజ్జీవితాన్ని ఆధ్యాత్మిక పదానికే అంకితం చేసిన వేలాది మంది కార్యకర్తలు, సాధకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశాన్ని తమదైన శైలిలో ఒక యజ్ఞభూమిగా మార్చేస్తారు. యజ్ఞం అంటే ఎలాంటి సంతోషము లేని సకల సుఖ త్యాగము, ఆత్మత్యాగము అని అనుకోకండి. ఒక వ్యక్తి యావజ్జీవితము ఒక నివేదనగా మారిపోతే దానివల్ల అతడికి ఒక అద్వితీయమైన పరమానందం కలుగుతుంది. క్రిందటి శతాబ్దంలో అమెరికా వెళ్ళిన ఒక భారతీయ యోగి గురించి ఒక కథ ఉంది. అక్కడ ఆయనను కలిసిన ఒక వ్యక్తి ఆయనతో, మీరు ఒక సన్యాసి కదా, మీకు జీవితం గురించి ఏమీ తెలియదు, మీకు మధుపానంలో ఉన్న మజా తెలియదు, స్త్రీ సంగమంలో ఉన్న ఆనందం తెలియదు, జీవితంలో కలిగే అనుభవాల గురించి మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అన్నాడట. యోగి శాంతంగా సమాధానమిచ్చాడు, నేను వస్తున్నది ఒక త్యాగభూమి నుంచి. త్యాగం వల్ల కలిగే ఆనందాతిశయం ప్రాపంచిక సుఖాలన్నిటి వల్ల కలిగే మొత్తం ఆనందం కంటే మించి ఉంటుంది. మీ ప్రాపంచిక సుఖాలంటే నాకు భయం కాదు. వాటిని నేను తోలునాడటం లేదు, తక్కువ చేయటం లేదు. కానీ మీరు వీటికంటే మహత్తరమైన, గాఢమైన ఆనందాన్ని చూసిన తర్వాత ఇవన్నీ పిల్లలాడుకునే బొమ్మల్లాంటివి, చిన్న తాయిలాలు, స్వల్పమైన ఆకర్షణలు అని అన్నాడు. ఈ దృక్పథము, వైఖరి ఒకప్పుడు భారతీయ కుటుంబాల్లో లోతుగా పాతుకుపోయి ఉండేది. అది పరంపరగా నూరుపోస్తూ వచ్చిన బోధనల వల్ల నాటుకున్నది కాదు. ఆనాటి కుటుంబాల్లో నిత్యకృత్యమైన ఆచరణలుగా ఉండేది. ఆధ్యాత్మిక సంస్కృతుల్లో భాగంగా ఉండేది. ఆ కాలపు కుటుంబాల్లో
పిల్లలు నిజంగా పరిపూర్ణమైన జీవితంలో ఇచ్చేందుకు ఉన్న స్థానం పుచ్చుకునేందుకు లేదు. సేవ చేయటానికి ఉన్న ప్రాముఖ్యం శాసించటానికి లేదు అని ఎన్నో భిన్న రీతుల్లో తమ పరిసరాల నుంచి నేర్చుకుంటూ పెరిగేవారు. ఇందుకు చాలామంది తల్లుల్లాగే మా అమ్మ ఒక మంచి ఉదాహరణ. ఆమెకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పవలసిన అవసరమే ఉండేది కాదు. కారణం, ఆమె చేసే ప్రతి పనిలోనూ ఆ విషయం తేటతెల్లం అవుతూనే ఉండేది. ప్రతి ఉదయము తమ కుటుంబ సభ్యులందరూ తిన్న తర్వాత ఆమె తన బ్రేక్ఫాస్ట్లో కొంత భాగాన్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళేది. అక్కడున్న చీమల కోసం ఆ ఆహారాన్ని వేసేది. వాటికి ఆహారం అందించకుండా ఆమె ఎప్పుడూ తినేది కాదు. ఈ రోజున ఆధునిక కుటుంబాలు పెరట్ నిండా క్రిమిసంహారక మందులు చల్లుతూ ఉంటారు. తానేదో గొప్ప పర్యావరణ సంరక్షణ ప్రణాళికను అమలు చేస్తున్న స్పృహ లేకపోయినా మా అమ్మకు ఈ భూమి మీద జీవించే హక్కు తనకెంత ఉందో ఈ చీమలకు అంతే ఉంది అన్న స్పష్టత ఉండేది. ఆమె జీవితంలో ప్రతి చిన్న పని ఒక యజ్ఞంలాగే సాగిపోయేది. అలా జీవితాలు నడుపుకునే వారికి ఇతర యజ్ఞయాగాది తంత్రాలు జరపాల్సిన అవసరమేమీ లేదు. వాళ్ళ జీవితాలే వాళ్ళ ప్రేమను ప్రకటించేవి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటూ మాటలతో ప్రకటించటం కాదు. వాళ్ళ అంతర్గత స్వభావానికి మూలాధారమే ప్రేమమయంగా ఉండేది. వాళ్ళ జీవితాలే నిరంతర కర్మయోగ ప్రవాహాలు. వాళ్ళ అంతర్గతమైన ఆనందానికి అంతులేని ప్రకటీకరణలు. ఇంకేమీ అక్కర్లేదు. సమాప్తం.